హలో ఫ్రెండ్స్, ఏంటండోయ్ అందరు బాగున్నారా? ఈరోజు మిల్ మేకర్ పన్నీర్ కర్రీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ మొదలు పెడదాం. ముందుగా పన్నీరు మిల్ మేకర్ని బటర్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేగనివ్వాలండి. ఇలా చూపించిన విధంగా దోరగా వేగనివ్వాలండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత అందులో తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసి దోరగా వేగనివ్వాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత అందులో మసాలా వేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా మసాలా వేసుకొని ఆ మసాలా పచ్చి వాసన పోయేదాకా బాగా మగ్గనివ్వాలండి. ఇలా చూపించిన విధంగా బాగా మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. ఈ కర్రీకి పెరుగు గ్రేవీకి టేస్ట్కి చాలా బాగుంటుందండి. మీరు చపాతీలో అయినా, రైస్లో అయినా, పుల్కాలో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా పెరుగు వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత తగినంత కారం, నేనైతే 1.5 వేసానండి కారం. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఇలా బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ మిల్ మేకర్ వేసి ఆ మసాలాలన్నీ పన్నీర్కి మిల్ మేకర్కి పట్టేదాకా బాగా మగ్గనివ్వాలండి. ఇలా చూపించిన విధంగా బాగా మగ్గనివ్వాలండి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. అందులో ధనియా పౌడర్, గరం మసాలా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ రెడీ అయిందండి. మిల్ మేకర్ పన్నీర్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.